హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే సులభంగా కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం నేను రాత్రి అంతా నానబెట్టి తెల్ల బట్టలను తీసుకున్నానండి. కాస్త మొలకలు వచ్చేలా చేసుకున్నాను. ఈ మొలకలు వచ్చిన తెల్ల బఠానీలను మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి. చాలా టైం పడుతుంది కాబట్టి గిన్నెలో కాకుండా కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. దీంట్లో నేను పెద్ద ఆలుని తీసుకొని పీల్ చేసేసి ముక్కలుగా చేసి వేసుకొని ఉడికించుకుంటున్నానండి. ఇదంతా ఉడికేటప్పుడు మనం బాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మనం ఇలా ఉడికిన తర్వాత హాఫ్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మిగిలిన హాఫ్లో మనం పొయ్యి ఆన్ చేసి పెట్టుకొని ఉప్పు కారం వేసుకోవాలండి. అలాగే దానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇది గ్రేవీగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి. ఉడికిన తర్వాత తగ్గుతుంది కాబట్టి ముందే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది. చల్లారిన తర్వాత గట్టిపడిపోకుండా ఉంటుంది. ఉప్పు కారం వేసి బాగా కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలండి. నేను మిగిలిన బఠానీ పక్కన పెట్టిన బఠానీ పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకున్న బఠానీని ఉడికించుకున్నాం కదండి. మూత తీసి చూద్దామండి ఒకసారి. ఇదంతా బాగా కలుపుకొని చూడాలండి. బాగా మెత్తగా ఉడకాలి. మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా ఉడికేటప్పుడు కట్లెట్ స్మాషర్తో కానీ పప్పు దువ్వతో కానీ కలుపుకొని రుద్దుకోవాలండి మెత్తగా అయ్యేలా. ఇప్పుడు పక్కన పెట్టి ఉడికించుకున్న ఆలు అండ్ మిగతా బఠానీని కూడా ఇందులో వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. నేను హెల్తీగా ఉంటుంది అనేసి వీటిని మొలకలు వచ్చే వరకు నానబెట్టానండి. అలాగే జీరా పౌడర్ కూడా వేసుకోవాలండి. మనకు రుచి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకొని, అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని, ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మీకు వీలైతే దీంట్లో సమోసా దొరికితే వేసుకోవచ్చండి. నేను సమోసా కట్లెట్ చేస్తున్నాను కాబట్టి దీనికోసం నేను సమోసా తీసుకొచ్చి స్మాష్ చేసేసానండి. ముక్కలుగా చేసుకొని. టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి, బాగా ఉడికించుకుంటే సమోసా కట్లెట్ రెడీ అండి. దీన్ని మనం సర్వ్ చేసుకుంటే ఈజీ. అలాగే దీనికోసం సన్నగా తరిగిన క్యారెట్ తురుము, అలాగే సన్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ రసము పిండుకుంటే టేస్టీగా ఉండే హోమ్మేడ్ కట్లెట్ రెడీ అండి. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపైన మీరు సన్న కారపూస కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. లాస్ట్గా నేను నిమ్మరసం పిండుతున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సమోసా కట్లెట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.